నమస్కారం. నా పేరు కేమాజశ్రీ. నేను జెడ్పీహెచ్ఎస్ లింగాపూర్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు ఐకమత్యమే మహాబలం. సిద్నపల్లి అడవిలో చాలా జంతువులు ఉండేవి. అందులో ఒక పొగరుబోతు జింక కూడా ఉండేది. దానికి నేనే అందరికన్నా తెలివైన దాన్ని అనే గర్వం ఉండేది. అందుకే అడవిలోని జంతువులతో మాట్లాడేది కాదు. ఒకరోజు జంతువులన్నీ చెట్టు నీడలో కూర్చుని ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాల గురించి మాట్లాడుకుంటున్నాయి. అందులో కొన్ని జంతువులు అయ్యో పాపం, మానవులకి చాలా కష్టం వచ్చింది, వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అంటుంటే కోతి మామకి చాలా కోపం వచ్చింది. చాలేండి, మనుషులకి ఈ మధ్య మానవత్వమే లేకుండా పోయింది. జంతువులు ఉండవలసిన అడవుల్ని నరికేయటం, చెరువులను పూడ్చేసి చెరువులలో ఇల్లు కట్టుకోవటం, ఎక్కడి స్థలం వాళ్ళకే సరిపోవడం లేదు. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలు. మీ అందరి సంగతి ఏమో కానీ మేమైతే ఈ మధ్య ఎక్కడ ఉండాలో తెలియక మనుషులు ఉండే చోటనే ఎక్కువగా ఉంటున్నాం. ఎందుకంటే కనీసం అలాగైనా ఆలోచిస్తారేమోనని. కానీ వాళ్ళ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉంది వాళ్ళ ప్రవర్తన అంటున్న కోతి మామ మాటలకు అవునవును అంటూ జంతువులన్నీ మానవుల గురించి మాట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో పొగరుబోతు జింక అటువైపు నుండే వెళుతూ కనీసం వీళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దాని గర్వాన్ని చూసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. అంతలో కాస్త దూరంలో సింహం గుహ వద్ద ఆకలితో కూర్చుంది. అంతలో అటువైపుగా వస్తున్న జింక కనబడింది. వెంటనే జింకను తినడానికి జింక వైపు పరిగెత్తుతుంది. అప్పుడు జింక మిత్రులారా నన్ను కాపాడండి అంటూ అరుస్తుంది. దాని అరుపులు విన్న కొన్ని జంతువులు అయ్యో మన మిత్రునికి ఆపద వచ్చినట్టుంది, మనమే కాపాడాలి అన్నాయి. కోతి మామ కోపంతో ఊరుకోండేహే, ఆ పొగరుబోతు జింకను మనం ఎందుకు కాపాడాలి అన్నాయి. మిగతా జంతువులు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం కలిసికట్టుగా ఉండి కాపాడాలి అన్నాయి. వెంటనే జంతువులన్నీ సింహం వద్దకు వెళ్ళి మహారాజా బలి అంటూ పొగడ్తలతో ముంచెత్తాయి. ఈ సింహం ఆ జంతువుల మాటలకు పొంగిపోయింది. అదే అదనుగా భావించి జింక అక్కడి నుంచి తప్పించుకుంది. జంతువులు అలా సింహంతో మాట్లాడుతూ నీ అంత గొప్పవారు ఈ అడవిలోనే ఎవరూ లేరు మహారాజా అంటుంటే ఆ సింహం ఆనందంతో తబ్బిబ్బయింది. అది ఆ ఆనందంలో పీకల్లోతుల్లో మునిగి ఉండగానే నెమ్మదిగా జంతువులన్నీ జారుకున్నాయి. కొంత సమయం తరువాత జింక జంతువుల వద్దకు చేరింది. నన్ను క్షమించండి అంటూ ప్రార్థేయపడింది. మీ అందరినీ నేను చాలా చులకనగా చూశాను. అయినా మీరు నాపై ప్రతీకారం తీర్చుకోకుండా నన్ను కాపాడారు. నన్ను మీలో ఒకదానిగా చేర్చుకోండి, మీకు రుణపడి ఉంటాను అంది. జంతువులు అన్నీ సరే, నీవు నీ తప్పు తెలుసుకున్నావు కదా, నువ్వు మాలో ఒకదానిగా ఉండు. మనలో ఎవరికి ఆపద వచ్చినా మనం అందరం కలిసి కట్టుగా ఉండి కాపాడాలి అన్నాయి. ఐకమత్యమే మహాబలం అంటూ ఎవరి నివాసాలకు అవి తిరిగి వెళ్ళిపోయాయి. థ్యాంక్ యూ.